నటశిక్షణాలయం, సాత్వికాభినయము, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాక్టింగ్. నాటక ప్రతిని నాటకము మొత్తం దృక్పథములో పాత్ర ఏ విధముగా సరిపోతుందోనని అర్థం చేసుకోవటమే కాక ఊహాత్మకముగా నాటక ప్రపంచములోనికి ప్రత్యేక పరిస్థితులు, స్పెసిఫిక్ సిట్యుయేషన్స్ మరియు వారి యొక్క స్వంత పాత్ర యొక్క ఆలోచనలు, ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ ఫీలింగ్స్ మరియు చైతన్యము మోటివేషన్స్ లోనికి వెళ్ళి నటులు తమకు తాముగా ప్రొజెక్ట్ కావాలి. నటుడికి దీన్ని సాధించటంలో కష్టము ఉంటే ఎరువు తెచ్చుకున్న ప్రేరణ కలిగించుకున్న ఇండ్యూసింగ్ ఎంఫథెటిక్ ఇన్వాల్వ్మెంట్ విధానాల్లో ప్రయోగము చేయవలసిన అవసరం ఉంది. ఒకటవ పద్ధతి స్టానిస్లవిస్కీ నుంచి ఎరువు తెచ్చుకోవాలి. ఉద్వేగ స్మృతి, ఇమోషన్ మెమరీని ఉపయోగించుకోవాలి. నటుడు తన జీవితంలో జరిగిపోయిన కాలములోంచి నటించవలసిన పరిస్థితిని పోలిన తన అనుభవంలోనిది అప్పటి ఉద్వేగాలను మళ్ళీ గుర్తుకు చేసుకుని ఆ ఉద్వేగాలను ప్రస్తుతం నటించవలసిన దృశ్యములో ఉపయోగించాలి. ఇంకో పద్ధతి పాత్ర వంటి వ్యక్తిని కనుగొని వారి పరిస్థితులు, సిట్యుయేషన్స్, భావాలు, ఫీలింగ్స్ అధికముగా తెలుసుకోవాలి. ఉదాహరణ, ఒక నటుడు ఆసుపత్రి పనివానిగా నటించవలసి వస్తే ఎక్కువ కాలం ఆసుపత్రిలో పాల్గొనటం వల్ల అక్కడ ఏమి జరుగుతోందో పరిశీలించటం, అబ్జర్వింగ్ వల్ల పాత్ర యొక్క వైఖరి, క్యారెక్టర్స్, యాటిట్యూడ్స్, బాధలు, ఫ్రస్ట్రేషన్స్ పూర్తిగా అర్థం చేసుకోవచ్చును. మరో పద్ధతి సజ్జోనటన, ఇంప్రవైజేషన్స్, రంగస్థల ఆటలు, థియేటర్ గేమ్స్ ఉపయోగించి తక్కిన ఇతర నటులతో కలిసి అనేక భావాలు, ఫీలింగ్స్తో మరియు ప్రత్యుత్తరమైన రెస్పాన్సెస్, నాటక ప్రతిలోని పరిస్థితులు, సిట్యుయేషన్స్కు సామ్యమున్నవి పరిశోధించటం, ఎక్స్ప్లోర్ ఒక రకమైన గొప్ప పద్ధతి. ఈ విధమైన పరిశోధనలు, ఎక్స్ప్లోరేషన్స్ భేదమున్న చాలా దృశ్యాలలో సాధన సమయంలో లేక పూర్వాభ్యాసాలలో ఉపయోగపడతాయి. మరికొన్ని విషయాలు మరో భాగంలో